వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం సీజేపీ చలో పార్లమెంట్ మూడో రోజుకు చేరింది. డిమాండ్ల సాధన కోసం సీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఇక పోలీసుల లాఠీ చార్జ్లతో తమ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయంటున్నారు ఆందోళనకారులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. తాము రాజకీయాలు చేయడానికి రాలేదని, విద్యా వ్యవస్థలో పారదర్శకతను, నిష్పక్షికత కోసం పోరాడుతున్నామంటున్నారు. ఆందోళన దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, రఫీ మార్గ్ తదితర కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి పార్లమెంటు వైపునకు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. तो पार्ट नहीं रही हूँ इस चीज का. एंड इनिशियली जब सीजेपी स्टार्ट हुआ था आई वाज स्केप्टिकल ऑफ इट कि लाइक इंटरनेट मूवमेंट है, इसे ही रह जाएगा, क्लाउड चेस करते रह जाएंगे लोग. बट व्हेन दे एक्चुअली मोबिलाइज एंड लाइक पहला शायद 6 जून या जुलाई 6 जून को हुआ था उन लोग का, तो दैट्स व्हेन आई रियलाइज्ड कि यार इट कैन बी अ गुड मास मूवमेंट at some point. And like उसके बाद ही ये लोग धरने पे बैठ गए थे, हंगर स्ट्राइक पे बैठ गए थे. And like हंगर स्ट्राइक पे इतने टाइम के बाद what happened was कि सोनम वांगचुक को उठा के लेके गए and people were saying कि like democracy died today. I genuinely don't think कि democracy died that day. Democracy 12 साल पहले मर चुकी थी जब ये वाली सरकार इलेक्ट हुई थी. इस वाली सरकार का हर एक आंदोलन के खिलाफ एक ही उपाय रहा है, लाठीचार्ज और टीयर गैस, वाटर कैनन, हर एक आंदोलन के खिलाफ. एंड ये कोई सरप्राइज वाली बात नहीं थी कि 20 जुलाई को क्या हुआ. एटलीस्ट मेरे लिए आई वाज नॉट सरप्राइज्ड कि ये कैसे हो गया, बिकॉज वो एक्सपेक्टेड था. हर बार ही सरकार यही करती है. तो मेरा तो वही रहेगा कि आंदोलन आई होप कि जारी रहे, जितना मोमेंटम अभी है उसके साथ ही चलती रहे. बट हाँ, लेट्स जस्ट सी कि लाइक लीडरशिप क्या करती है इस आंदोलन की. మరోవైపు నీటి వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమంటున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రధాన ప్రభుత్వ లక్ష్యమని, చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక ప్రజాస్వామ్యంలో చర్చ ద్వారానే పరిష్కారాలు లభిస్తాయని, ఇది రాజకీయాల ద్వారా విద్యార్థుల సమస్యలు తీరవని వ్యాఖ్యానించారు. కాగా విద్యార్థుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు చేపట్టామంటున్నారు రాహుల్ గాంధీ. ఇక విద్యార్థుల సమస్యలపై చర్చ జరపడానికి ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా సీజేపీ ఆందోళనకు మద్దతుగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను వేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయనను వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సోనం వాంగ్చుక్ ను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిశారు. ఇక ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇక
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన 3వ రోజు కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. జంతర్ మంతర్ వద్ద ఇంకా సంసద్ చలో మార్చి తర్వాత 3వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా తమ ఆందోళనలు కొనసాగిస్తాం. వెంటనే జూలై 20వ తేదీ మాన్సూన్ సెషన్ మొదటి రోజు జరిగినటువంటి ఆందోళనలో ఉన్న నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే విడుదల చేయాలి, వాళ్ళపై ఎటువంటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయరాదని చెప్పి డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు విద్యార్థులు ఆందోళన చేయడం ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవైపు నిన్న మొన్న వర్షం వచ్చినప్పటికీ కూడా రాత్రి అక్కడే ఉంటూ జంతర్ మంతర్ లోనే వారు నిద్ర చేస్తూ కంటిన్యూగా వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు మరోవైపు పార్లమెంట్ వేదికగా కూడా ప్రతిపక్షాలు తమ ఆందోళనలను వినిపిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఒక బ్లాక్ బ్యాడ్జెస్ తో వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడం వచ్చేందుకు, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వాలి, విద్యార్థులకు సానుకూల నిర్ణయాలు తీసుకున్నటువంటి డిమాండ్ తో ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రశేఖర్ ఆజాద్ ఎంపీ ఒక్కరు ఆయన తన 3 రోజుల నుంచి ఆందోళనను కొనసాగిస్తున్నటువంటి వర్షం కూడా వస్తున్నప్పటికీ ఆయన కూడా అదే విధంగా ఆందోళనలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ పార్లమెంటు లోపల కనపడుతుంది. ఇటు పార్లమెంట్ బయట కూడా విద్యార్థులు వేలాదిగా ప్రస్తుతం ఉన్నటువంటి జంతర్ మంతర్ కు చేరుకొని శాంతియుతంగా ఇంటర్నెట్ సేవలు లేకపోయినప్పటికీ, సరిగా మొబైల్ సర్వీస్ ఇక్కడ ఉండకపోయినప్పటికీ కూడా విద్యార్థులకు సౌకర్యాలు లేకపోయినా రోడ్డుపైనే పోలీసుల నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇటు సభలో ఖచ్చితమైనటువంటి ఒక ప్రకటన చేయాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇటు బీజేపీ కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ను బీజేపీ కూడా కోరడం జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధానంగా, దాంతో పాటు నీటికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాల లీక్ పై బాధ్యులను చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి, విద్యా వ్యవస్థలో సమూలంగా సంస్కరణలు తీసుకొచ్చి ప్రస్తుతం నీటి కారణంగా పరీక్షా పత్రాల లీక్ కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు స్పష్టమైనటువంటి వారికి నష్టపరిహారం కల్పించాలని చెప్పి ₹1 కోటి డిమాండ్ వెళ్ళడం జరుగుతుంది. నిన్న జేపీ నడ్డాతో చర్చలు జరిగినప్పటికీ వాటికి ఒక కంక్లూజన్ రానటువంటి సిచ్యువేషన్ కనపడింది. బట్ ఈ రోజైనా మొన్న జేపీ నడ్డాతో చర్చలు జరిగినాక దాదాపుగా 48 అవర్స్ ఉంటుందా ఇప్పటికి ఇంకొక స్పష్టమైనటువంటి నిర్ణయం కేంద్రం నుంచి రాకపోవడం, ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ లో తాము స్టేట్మెంట్ ఇచ్చేందుకు చర్చ చేసేందుకు ఈ అంశంపై సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ఒత్తిడిని కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి ప్రకటన రిటర్న్ గా స్టేట్మెంట్ వస్తే తప్ప బీజేపీ తమ ఆందోళనలు విరమించుకోమని చెప్పి భీష్మించి కూర్చొని ప్రస్తుతం విద్యార్థులు నిరసనకారులు అందరూ కూడా ఇంకా ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే తాము ఇప్పటికీ చలో పార్లమెంట్ ర్యాలీని మరోసారి పిలుపు ఏమి ఇవ్వలేదని, దీనిపైన ఎటువంటి పిలుపునిచ్చేందుకు మేము సిద్ధంగా ఇప్పుడు ప్రస్తుతం లేమని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమ ఆందోళనను ఒక జంతర్ మంతర్ వేదికగానే శాంతియుతంగా కొనసాగిస్తామని విద్యార్థులు ఇటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగించే దిశగా విద్యార్థులు ముందుకెళ్తున్నారు. నిఖత్, సురేష్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము 3 రోజుల నుంచి నిరసన అవుతుంది. అయితే అక్కడ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇలా పేపర్ లీకేజీ వల్ల వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకొని మరణించారనేసి కూడా చాలా మంది తల్లిదండ్రులు కన్నీరు మునిగా వినిపిస్తున్నారు. ఆ వీడియోస్ మనం చూసాము. ఇంత జరుగుతున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అసలు ఇంత మొండిగా వ్యవహరిస్తుందంటారు? కేంద్ర ప్రభుత్వం మాత్రం నిన్న ధర్మేంద్ర ప్రధాన్ అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా, అది కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. తాము చర్చ చేసేందుకు ఈ అంశంపై సిద్ధంగా ఉన్నాం పార్లమెంట్ వేదికగా. ఇక ప్రతిపక్షాలు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా రాజకీయం చేయరాదని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒకవైపు జేపీ నడ్డాతో బీజేపీ చర్చలు జరిపినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి డిమాండ్స్ నెరవేర్చేందుకు కేంద్రం ఇప్పటికీ సుముఖత వ్యక్తపరచలేనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకవైపు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బీజేపీ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ కూడా తాము విద్యార్థుల పక్షానే ఉన్నాం, కాకపోతే జరుగుతున్నటువంటి సంఘటనలపైన బాధాకరం, నీటి పరీక్షను సజావుగా నిర్వహించగలిగాం, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నటువంటి వ్యాఖ్యలు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పడం తప్ప అధికారికమైనటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా కేంద్రం ఈ విషయం పైన ఈ వారంలో పైన ఒక స్పష్టమైన, ఎందుకంటే శుక్రవారం వరకే సెషన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సోమవారం మొదలు కాబోతుంది కాబట్టి శుక్రవారం ఈ 2 రోజులైనా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ఇస్తుందా లేదా అనే విషయం పైన మాత్రం ఇంకా ఒక సందిగ్ధం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు జంతర్ మంతర్ లో నీటి పరీక్ష పత్రాల లీక్ కారణంగా చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. వారు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరైంది కాదు, ఒక స్పష్టమైనటువంటి విద్యా విధానంతో ముందుకు వెళ్ళాలి, విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావాలి, ఈ
చర్యలు నీటి బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు దృష్టికి తీసుకువస్తున్నారు. రైల్వే శాఖకు సంబంధించి సంఘటనలు జరిగినప్పుడు గతంలో ఉన్నటువంటి రైల్వే మంత్రులు రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ దృష్టికి తీసుకొచ్చి ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సమీపంలోనే విద్యార్థులు ఇంత భారీ స్థాయిలో ఆందోళన జరుగుతున్నా లాఠీ చార్జీ, ఒకవైపు కర్ఫ్యూ వాతావరణం, ఉద్రిక్తతని పూర్తి స్థాయిలో టీయర్ గ్యాసులతో విద్యార్థులను చెల్లాచెదురు చేస్తున్నా కనీసం మాట్లాడేందుకు కూడా విద్యార్థులతో ముందుకు రాకపోవడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం కూడా బీజేపీ తప్పుపడడం జరుగుతుంది. ప్రధానమంత్రి అనేది తన రాజకీయ లాభం లబ్ధి కోసమే ముందుకెళ్తున్నటువంటి వ్యవహారాలు తప్ప విద్యార్థులతో సరైనటువంటి చర్చలకు చేసేందుకు సిద్ధం లేకపోవడం విషయంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకనే శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తాం. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా మేము ఆందోళన విరమించమన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ ఇటు విద్యార్థులు ప్రస్తుతం ఇంకా జంతర్ మంతర్ల ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ వారం లోపు ఒక స్పష్టమైన నిర్ణయం ఇస్తుందా లేదా, లేకపోతే వచ్చే వారంలో జరిగేటువంటి మాన్సూన్ సెషన్ లో సోమవారం రోజు స్టేట్మెంట్ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం అందుతుంది. వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సురేష్.